కృష్ణా నదిపై శ్రీశైలం దగ్గర నిర్మించిన ఆనకట్టకు ప్లంజ్ పూల్ రంధ్రం ప్రమాదకరంగా పరిణమిస్తోందని నిపుణుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగున ప్లంజ్ పూల్ ప్రమాదకరంగా మారిందని, ఆ ప్రాంతంలో భారీగా ఏర్పడిన గొయ్యి డ్యాం భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన అండర్ వాటర్ పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన అధ్యయన నివేదికను వెల్లడించింది. డ్యాం నుంచి దిగువకు లక్షల క్యూసెక్ల నీరు వేగంగా పట్టడం వల్ల ఆ ఒత్తిడికి ప్లంజ్ పూల్ 35 నుంచి 45 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడినట్లు గుర్తించారు. ఇది అప్రాన్ ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలై సుమారు 150 మీటర్ల వరకు విస్తరించినట్లు నిపుణులు వెల్లడించారు. దీనివల్ల 36 మీటర్ల వెడల్పు ఉన్న అప్రాన్కు ముప్పు ఏర్పడిందని, దాని కింద 4 మీటర్ల లోతు రంధ్రం ఉందని కమిటీ పేర్కొంది. ఈ రంధ్రం డ్యాం వైపు 14 నుంచి 15 మీటర్ల మేర విస్తరించి ఉండడంతో కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్టీల్డ్ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపింది. అప్రాన్ను కాపాడేందుకు గతంలో ఏర్పాటు చేసిన 62 సిలిండర్లలో అనేకం దెబ్బతిన్నాయని గుర్తించారు. ఇప్పటికే 5 సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ గతంలో ఇచ్చిన నివేదికలో పేర్కొంది.